4 పాదాలు చేస్తే 24 ఇంటూ 27 ఇంటూ 4 108 అయితే 108ని 12 రాశుల్లోకి అమర్చారు. మనకి 12 రాశులు ఉన్నాయి. అవి అందరికీ తెలుసు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల్లోకి 12 9లను అంటే ఒక్కొక్క రాశిలోనూ 9 పాదాలు పెట్టారు. 12 9లు 108గా మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రకంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం 12 రాశుల వారికి మరి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి విషయాలు చూద్దాం. మేషరాశి అనేసరికి మనకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మాత్రం మేషరాశిలోకి వస్తారు. వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 అని చెప్తున్నారు. రాజపూజ్యం 2, అవమానం 4. మరి ఈ సంవత్సర ఫలితం మనం గురుగ్రహాన్ని, శనిగ్రహాన్ని, అలాగే రాహుగ్రహాన్ని, కేతుగ్రహాన్ని ఈ 4టిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరాన్ని ఫలితాన్ని చెప్తారు. అందులో మనం మొట్టమొదట మన గురుగ్రహాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం గురుగ్రహం 3వ రాశిలో నుంచి 4వ రాశిలోకి వెళ్ళబోతారు. ఈ మేషరాశి వాళ్ళకి అంటే మిథున రాశిలో నుంచి కర్కాటకం. మిథున రాశి అంటే మేషం, వృషభం, మిథునం 3వ రాశి అవుతారు. 3వ రాశిలో ఉన్న గురుడు 4వ రాశిలోకి ఉచ్చ స్థానంలోకి మారబోతున్నాడు. దానివల్ల వీళ్ళకి జూన్ తర్వాత గురుబలం ఏర్పడుతోంది అని చెప్పుకోవాలి. ఈ గురుబలం ఇప్పటిదాకా లేదు 3వ స్థానంలో ఉండడం వల్ల. ఆ తర్వాత గురుబలం ఏర్పడుతుంది. తర్వాత శని చూస్తే ఏలినాటి శని ప్రభావంలో వీళ్ళంతా ఉన్నారు. శని 12వ స్థానంలో మీనరాశిలో ఉన్నారు. తర్వాత రాహువు లాభంలో ఉండి చాలా అద్భుతమైన యోగాలు కలిగిస్తున్నాడు. కేతువు మరి 6వ స్థానంలో ఉండి మంచి యోగాలను ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం చాలా బాగుంటుంది. ప్రథమార్థం అంటే ఆగస్టు నెల వరకు ఉన్నటువంటి కాలం చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఆగస్టు నెల దగ్గర నుంచి గురుడు ఎప్పుడైతే మారుతున్నాడో శని భగవానుడు జూలై 26వ తారీఖు నుంచి వక్రగతిలోకి పొందుతున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం రావడం వల్ల ఈ రాశి వారికి చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు, బంధుమిత్రులతో చిన్న చిన్న మాట పట్టింపులు, ఆరోగ్య భంగం కలగడం, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలం కలగడం, శ్రమకు తగినటువంటి ఫలితం దక్కకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం, కష్టాల నుండి తొలగించడానికి ఎంతో శ్రమ పడడం, ఔషధ సేవనం చేయడం, ఎప్పుడూ ఏదో ఒక రోగం రావడం లాంటివి జరుగుతున్నాయి. అంతేకాకుండా వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. ఒంటరిగా కానీ 2 వీలర్ మీద కానీ దూరంగా ప్రయాణాలు చేయకుండా ఉండాలి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం కాదు. ఆగస్టు వరకు మాత్రమే అనుకూలంగా ఉంది. డిసెంబర్ వరకు కాలం ప్రతికూలంగా ఉంది. ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో లభించవు. ఇంక్రిమెంట్లు కూడా అందవు. దూర ప్రాంతాలకు బదిలీలు ఒక్కొక్కసారి ఏర్పడతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటటువంటి వారికి తగిన గుర్తింపు లభించదు. ఒక్కొక్కసారి అధికారులతో ఇబ్బందులు కూడా కలుగుతాయి. జీవితంలో స్థిరత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది. విదేశాలు వెళ్ళేటటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఆగస్టు తర్వాత బాగుండబోతోంది. కొంత ఇబ్బందులు తప్పవు. పై వాళ్ళతో విరోధాలు కలుగుతున్న ప్రజల్లో మాత్రం పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పదవులు లభించడం కొద్దిగా కష్టమే. పదవుల్లో ఉన్నవారు మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటారు. అనుకోనటువంటి ధన వ్యయం సూచిస్తూ ఉన్నది. అలాగే ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐసెట్ రంగం వాళ్ళకి పరీక్షల్లో మంచి ర్యాంకులు రాబోతున్నాయి. ఎందుకంటే గురుబలం పెరుగుతోంది. దానివల్ల విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగం. వ్యవసాయదారులకు కూడా పంటలు చేతికి వస్తాయి. చివరకు మిగిలేటటువంటి ధనం మాత్రం నిరుత్సాహాన్ని కలిగిస్తోందని చెప్పారు. విశేషంగా స్త్రీలకు చూస్తే మాట సహాయం
తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి కోపం, ఆవేదన, ఆరోగ్య భంగం, అంతేకాకుండా సంతానం వల్ల మానసిక వేదన, ఇతర ప్రాంతాలకు బదిలీలు అవ్వడం, కుటుంబంలో మార్పులు, అధికారులతో విరోధాలు, అలాగే గర్భిణీ స్త్రీలకు మరి స్త్రీ సంతానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారు శని యొక్క బాధల్ని పూర్తిగా అనుభవిస్తున్నారు అని చెప్పవచ్చు. శని బాధలు తొలగిపోవడానికి వీరు ప్రతి శనివారము నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తూ ఉండడం, ఆంజనేయ స్వామి వారి గుడిలో నువ్వుల నూనె సమర్పించడం, దీపారాధనకి తగిన నువ్వుల నూనెలు ఇవ్వడం, జూలై 26వ తారీఖు ఆ సందర్భాల్లో శనికి కొద్దిగా స్వల్పమైనటువంటి శాంతి జరిపించుకొని నల్ల నువ్వులు, బెల్లం దానం చేస్తే ఈ సంవత్సరం శుభయోగాలు కలుగుతాయి.